అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారు, తెలంగాణలో అందున జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అన్ని పార్టీలు బాగానే అన్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. ఏంటి అసలు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు కూడా చాలా గట్టి ఫైట్గానే జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఎవరు గెలిచేది ఒకటే పార్టీ కాబట్టి ఎవరికి ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాలు, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు, ప్లస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను బట్టి 99% బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇక్కడ ఉంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. జనాల నాడి కూడా మేము వనపర్తి కాన్స్టిట్యున్సీ మాది. గత 10 రోజుల నుంచి ఇక్కడ మేము అంటే వివిధ దశల్లో తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారు. ఈ వ్యతిరేక ఇదేంది మన బుల్డోజర్ కానీ భయపడుతున్నారు. ఇచ్చిన 4000 పెన్షన్ కానీ రకరకాలుగా హామీలు చెప్పిన ఎలాంటివి కూడా అమలు చేయడం పోవడం వల్ల గత ప్రభుత్వమే మేలని ప్రజలందరూ ఈసారి మళ్ళీ బీఆర్ఎస్కు అనుకొని మేము కూడా ప్రజల అభిప్రాయమే మేము అనుకుంటున్నాం అంతే. కానీ ఇక్కడ మీరు అన్నది కరెక్టే. సరే, ఇక్కడ బీఆర్ఎస్ అంతకుముందు చేసిన అభివృద్ధి కాకపోతే ఇక్కడ ఏం జరగదు. అంతకుముందు కూడా పెద్దగా అభివృద్ధి జరగలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అభివృద్ధి తెలుసు కదా ఇక్కడ ఏం జరిగిందని. అవునవును, గత ప్రభుత్వంలో చేసిండ్రు కానీ కొన్ని అంటే పూర్తిగా కొన్ని కాకపోవచ్చు. ఆయన పూర్తిగా ఫుల్ఫిల్ అయినాయని మనం ఎవరైనా చెప్పలేం కానీ కొన్ని మ్యాక్సిమం అయితే చేశారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అసలు కూడా ఇంకా జరగలే కదా. అందుకొరకనే ఒక ఫ్రీ బస్ తప్పించి వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలు మళ్ళీ గత ప్రభుత్వం సుస్థిరమైన పాలన కావాలంటే మళ్ళీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలన ఉంటేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉందన్న ఏమనుకుంటున్నారు? బీజేపీ గురించి దాదాపుగా హోరాహోరీ అంటే బీజేపీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ పరిమితంగానే ఉంటుంది, పెద్ద అంత ఫైట్ అయితే లేదనమాట బీజేపీ. సో మరి ఇక్కడ సునీత గారికి ఎంత మెజారిటీ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ పెద్ద లేకున్నా కానీ ఎట్లా లేదన్నా 30-40 వేల మెజారిటీతోనే అంత పెద్ద మెజారిటీ లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా కొంచెం ప్రభావితం చేసిన లోకల్ వాళ్ళు ఉన్నందుకు కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది పరిస్థితి. నవీన్ యాదవ్ గారు లోకల్గా ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నందుకు అంటే మేము అన్ని పరిశీలన చేసిన తర్వాత మాట్లాడుతున్నాం. నేను అందుకని అడుగుతున్నాను, ఎందుకంటే తిరుగుతూ ఉన్నారు కదా, మీకు ఇక్కడ ఎవరు ఏంటో ఎలా మాట్లాడతారు ఏంటి ఓటర్ నాడేంటి తెలుస్తుంది. లోకల్గా మీకు తెలుసు కానీ మాకేం తెలుస్తుంది. ఎడ్జ్ మాత్రం దాదాపుగా బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుంది. కొంచెం జస్ట్ ఎక్కువ ఏరియా వైజ్ ఉందా ఈ ఏరియాలో? అదే ఓవరాల్గా అన్ని ఏరియాలు తిరిగినాం మేము. ఓవరాల్గా ఎక్కువ ఎడ్జ్ మాత్రం బీజేపీ అది బీఆర్ఎస్కే ఉంటుంది. మెజారిటీ అనేది పెద్దగా ఏమి ఉండదు కానీ ఎడ్జ్ ఉంటుంది. 6 గ్యారంటీలు అమలు కరెక్ట్ కాకపోవడం వలన ఈయన దుందుడుకు మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకొరకని ఇప్పుడు నిన్ననే చెప్పాడు, నిన్న మీటింగ్లో చెప్పాడు. అలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అలా చెప్పకూడదు. అదే మీరు ఓటు వేయకపోతే సన్న బియ్యం బంద్ అవుతుంది, మీరు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు బంద్ అవుతుంది, మీరు ఓటు వేయకపోతే రేషన్ అన్ని బంద్ అవుతాయి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పే విధానం కాదు కదా అది. జనాలు అంత భయపడే స్థాయిలో జనాలు లేరు ఇప్పుడు. ఓటు అయిపోతే బంద్ చేస్తాము అని డైరెక్ట్ చెప్పేసింది ఆయన. ఉంటుంది 99%. భయంతో ఈ రోజు జనాలు భయపడేంత స్థాయిలో లేరు. మొత్తం అన్నిటికీ అందరూ వచ్చి అవేర్నెస్ వచ్చింది. ప్రతిరోజు ఇంట్లో కూర్చున్న అమ్మ కూడా టీవీలో ఏం జరుగుతుంది ఫోన్లోనే చూస్తుంది అన్ని విషయాలు. ఎవ్వరు భయపడేది లేదు, అవేర్నెస్ వచ్చింది. ఒకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం మార్పు జరగాలనే ఉద్దేశం మీద మార్పు చేసిండ్రు. మార్పు జరుగుతూ ఏమైందని మళ్ళీ వాళ్ళే కనుక్కున్నారు. ఇప్పుడు అర్థమైంది అది పరిస్థితి. సో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఒక్కటే అనుకుంటే కాదు కదా, ఓవరాల్ రాష్ట్రం అనుకోవాలి. రాష్ట్రం అంటే అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటారు అది. ఇప్పుడైతే దీని కాడికైతే ఇప్పుడైతే జడ్జి అయితే ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా లేకపోతే నిజంగానే వ్యతిరేకత ఉందంటారా? వ్యతిరేకత ఉంది, ప్లస్ సెంటిమెంట్ ప్రభావం ఏమి ఉండదు. అంటే పెద్ద ఏమి ఉండదు సెంటిమెంట్ ప్రభావితం. గత ప్రభుత్వం ఏమైంది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంతేగా. దీనిలో కొంచెం ఏంటంటే వాళ్ళు సంక్షేమ ఫలాలు లోకల్ క్యాండిడేట్ ఆయన అవతల వ్యక్తి కొద్దిగా స్ట్రాంగ్ ఉండడం వల్ల కొద్దిగా టఫ్ అవుతుంది. లేకుంటే ఈజీగా వెళ్ళిపోయింది. బీజేపీ పెద్ద పోటీ లేదు పోటీ ఏం కాదు.